బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి చిన్నాలుడు గోపాలకృష్ణారెడ్డి, కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలకు నోటీసులు ఇచ్చారు. నేడు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే విచారణకు హాజరయ్యేందుకు ఈ ముగ్గురు గడువు కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, చెప్పండి, మరి కాకాని కేసులో మరో ఇద్దరు కూడా నోటీసులు అందించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు రోజుకో విధంగా ఉత్కంఠభరితంగా మారుతా ఉంది. మరోవైపు ఇవాళ హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ ప్యాస్ పిటిషన్ విచారణ జరగనుంది మరి కాసేపట్లో. అయితే ఈ యొక్క క్వార్జీ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కాకానికి 3 సార్లు నోటీసులు వచ్చున్నారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది ఉండగా మరో ముగ్గురికి ఈ యొక్క నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు. అయితే కాకాని అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, చిన్నల్లుడు కాంట్రాక్టర్ ఊరుబండి ప్రభాకర్ రెడ్డి, మరో వ్యక్తి ఊరుబండి చైతన్యలకు ఈ యొక్క నోటీసులు అయితే నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు 11 గంటలకి డిఎస్పీ ఆఫీసులో విచారణకి హాజరు కావాలని చెప్పి ఈ యొక్క నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. అయితే వారు విచారణకి కొంత సమయం కావాలని కోరడంతో లిఖిత పూర్వకంగా రాసేయాలని చెప్పి ఇటు పోలీసులు కోరడం జరిగింది. అయితే ఇందుకు గాను ఊరుబండి ప్రభాకర్ రెడ్డి లాయర్ ను తీసుకొని డిఎస్పీ ఆఫీస్ వద్దకు చేరుకొని ఆ డిఎస్పీ ఆఫీస్ వద్ద విచారణ అధికారిగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ కి లిఖిత పూర్వకంగా రాసిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజులు టైం కావాలి మాకు విచారణకు అని చెప్పి కూడా వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఇప్పటి వరకు అయితే పోలీసులకి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే అందుబాటులోకి రాలేదు. ఈ యొక్క కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతా ఉంది. ఇంకా ఎంతమందికి నోటీసులు ఇస్తారా, ఎంతమందిని విచారణకు రావాలని చెప్పి కోరతారని చెప్పి కూడా రోజుకు ఒక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరి కాసేపట్లోనే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క బెయిల్ వస్తుందా రాదా అన్నటువంటి ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. ఈ రోజు క్యాష్ పిటిషన్ ఫైన్, అదేవిధంగా ముందస్తు బెయిల్కి సంబంధించి ఈ రోజు ఫైనల్ జడ్జిమెంట్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఇంతవరకు ఎవరికి అందుబాటులోకి రాలేదు. మరోవైపు పోలీసులు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డికి నోరుగా నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ విఫలమవడం, వారి బంధువులకు ఇవ్వడంతో ఆ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు పట్టుకోలేకపోయారు. పోలీసులు దొరకలేదు, పోలీసులు నోటీసులు అందించడంలో విఫలమయ్యారు అన్నటువంటి విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరోపక్క కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటానని చెప్పి గురువారం నుంచి అందుబాటులో ఉంటానని చెప్పి ఆయన సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటానన్నటువంటి వ్యక్తి అందుబాటులో లేకపోవడం, మరో పక్క అనేక విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ పోలీసులు అయితే ఆ యొక్క నోటీసులు నేరుగా ఇవ్వలేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాకాని కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పి అందుబాటులోకి రాకపోవడం, ఆయన సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పెట్టడం, ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశమైంది. ఇటు మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో ఉంటానని చెప్పి అందకపోవడం ఏంటని చెప్పి మరో పక్క కార్యకర్తల్లో కూడా కొంతమంది నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి కేసులకు భయపడేది లేదు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఇప్పటికే దాదాపుగా 6 పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు ఉన్నాయి. ఇలాంటి కేసులకి ఎలాంటి భయపడేది లేదు, న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక ప్రెస్ మీట్లలో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి, స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నా అయితే ఇప్పుడు పోలీసులకి దొరకకుండా ఆయన తిరగటం ఏమిటని చెప్పి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. మరో పక్క కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు పోలీసులు నోటీసులు తీసుకునేందుకు కూడా ముందుకు రాకపోవడం, అదేవిధంగా అందుబాటులో ఉంటానని చెప్పి గత వారం రోజులుగా ఆయన కనపడకుండా పోవడం వంటి అంశాలపైన కూడా ఇటు కార్యకర్తలు అయితే పూర్తిగా నిరుత్సాహం కల్పిస్తా ఉంది. మరోవైపు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడికి పోలేదు, అందుబాటులో ఉన్నారు. ఆయన కొన్ని సొంత కార్యక్రమాల పైన బయటకు వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయన మళ్ళీ వస్తాడని, మరోవైపు న్యాయమే గెలుస్తుందని చెప్పి కూడా వారు స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎంతమందికి ఇంకా నోటీసులు ఇస్తారా, ఈ కేసులో ఎంతమంది ఇంకా ఉన్నారన్నటువంటి ఒక ఉత్కంఠత అయితే కొనసాగుతానే ఉంది. ఈ ఉత్కంఠకి
ఈ రోజైనా స్థిరపడుతుందా లేదన్నటువంటి అంశం పైన కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాసేపట్లోనే ఈ యొక్క ముందస్తు బెయిల్కి క్యాష్ పిటిషన్ కి విచారణ మరి కాసేపట్లోనే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్పటికే కార్యకర్తలు చాలా మంది విజయవాడ హైకోర్టుకు కూడా చేరుకొని ఉన్నట్లు తెలుస్తా ఉంది సమాచారం. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ పోలీసులు అయితే ఆయన్ని నేరుగా నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వారి బంధువుల ద్వారా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే 3 సార్లు ఇప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ యొక్క నోటీసులు ఇస్తే 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డి డొమ్మా కొట్టినటువంటి పరిస్థితి. అయితే లేటెస్ట్ గా నిన్న సాయంత్రం మళ్ళీ వారి స్నేహితులైనటువంటి ఊరుబండి ప్రభాకర్ రెడ్డి, అదే విధంగా వారి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డి, మరో వ్యక్తి ఊరుబండి చైతన్యాలకు నోటీసులు ఇవ్వడం, అంటే వారి మీద అయితే కేసు అయితే నమోదు చేయలేదు. అంటే దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు, వీరిని విచారించేందుకు, వీరిని విచారణకు రావాలని చెప్పి నోటీసులు కూడా పేర్కొన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే వారు విచారణకి కొంత టైం కావాలని కోరడంతో వారు కోరి ఆ యొక్క లిఖిత పూర్వకంగా పోలీసుల ఆఫీసర్ కి లెటర్ రాసిపోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క ఉత్కంఠ రేగుతున్నటువంటి కాకాని అక్రమ మైనింగ్ తరలింపు కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అఖిల. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.